కలియుగంలో మహానుభావులు పుడతారు. మందాశ్చ ప్రజ్ఞాశ్చ, రెండో యొక్కం కూడా రాని వాళ్ళు అందరూ పుడతారు. ఇక్కడ ఎవరికి జ్ఞాపక శక్తి ఉండదు. వాడు ఫోన్ నెంబర్ వాడికే తెలియదు. మై ఫోన్ అని ఒక యాప్లోకి ఎడతాడు వీడు. ఇక వీడి గ్రంథాలు ఏం గుర్తుంటాయి, శ్లోకాలు ఏం గుర్తుంటాయి, పద్యాలు ఏం గుర్తుంటాయి. అందుకని ఇలాగే వదిలేస్తే ఇవి మీరు పోయారనుకోండి, మనుషులు ఎవరైనా పోతాడు. వ్యాసుడు వెళ్ళిపోలేదా, ఎవరున్నారు కనుక అందరూ వెళ్ళిపోతారు, కానీ గ్రంథాలు వెళ్ళిపోతాయి కదా. అందుకని వీటిని ఎక్కడొక్కడ నిక్షిప్తం చేస్తే ముందు ఏదో రకంగా ఉంటాయని ఆ మహానుభావుడు 100 ఏళ్ల పాటు దేశంలో ఉండేటువంటి పండితుల్ని, గ్రంథకర్తలన్నీ పిలిపించి రకరకాల గ్రంథాలన్నీ తాటాకుల మీద రాయించాడు. అందుకే వేదవ్యాసుణ్ణి భారత జాతి పిత అని గుర్తించి గౌరవించాలి మనం. విశ్వానికి అంతటికీ అందింది. విశ్వపిత అన్నా కూడా తప్పేమీ లేదు. ప్రపంచానికి అంతటికీ అందించాడు ఆయన. లేకపోతే ఇవి మిగిలేవు కాదు. ఆ తర్వాత తాటాకుల నుంచి ఏవో భుర్జపత్రాల మీద రాశారు, అచ్చు పుస్తకాలు వేయించారు. అవి రకరకాల పరిణామం. ఇవాళ డిజిటలైజేషన్ కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు వాంగ్మయాన్ని గురించిన చింత లేదు.